Okay, good evening students. Myself Munna Surendra Singh. I am coming from Akshara Polytechnic College, Kondapelli. Okay, today the fifth topic. ఏదైతే ఫిజిక్స్ లెసన్స్ లో ఆల్రెడీ 4 టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. నౌ ఐ ఎక్స్ప్లెయిన్ ద ఫిఫ్త్ లెసన్. దట్ లెసన్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, విద్యుత్ ప్రవాహం. ఓకే, ఇప్పుడు దాకా మనం ఏవైతే 4 టాపిక్స్ నేర్చుకున్నామో 4 టాపిక్స్ నుంచి నియర్లీ 4 into 5 ఒక్కొక్క దాంట్లో నుంచి 5 బిట్స్ లా తీసుకున్న టోటల్ 20 మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఓకే, ఓకేనా స్టూడెంట్స్? అవుట్ ఆఫ్ 30 బిట్స్ టోటల్ ఫిజిక్స్ నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి? టోటల్ 30 బిట్స్ వస్తాయి. 30లో ఈజీగా 20 గెయిన్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం నుంచి కూడా 5 వస్తాయి. టోటల్ 30కి మనం అలా అప్పుడు అడ్జస్ట్ చేసుకున్నాం కాబట్టి బిట్స్ అటు ఇటు అవ్వచ్చు అనమాట. ఒక లెసన్ నుంచి 3 రావచ్చు, ఒక లెసన్ నుంచి 8 రావచ్చు. ఓకే, ఆ డిఫరెన్సెస్ మస్ట్ గా ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? నౌ స్టార్ట్ ద లెసన్. ఎలక్ట్రిక్ కరెంట్, విద్యుత్ ప్రవాహము. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ కరెంట్? ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి? ఓకే, విద్యుత్ ప్రవాహం అంటే ఏంటి? చూడండి, ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్ త్రూ ఏ గివెన్ క్రాస్ సెక్షన్ ఏరియా. ఓకే, సమ్ కరెంట్ కెన్ బి పాసెస్ త్రూ ద వైర్. దిస్ ఈస్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద వైర్. ఓకే, is called electric current. What is charge flow? Electrons can flow, current can be flow. Okay, చూడండి, ప్రమాణ కాలంలో ఏదైనా వాహక మధ్య చట్టం గుండా ప్రవహించే ఆవేశాన్ని విద్యుత్ ప్రవాహం అంటారు. ఓకేనా? ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకే, ఎలక్ట్రాన్స్ తాలూకా ప్రవాహాన్ని కూడా ఏమంటారు? విద్యుత్ ప్రవాహం అని అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పుకుంటున్నాం. ఇంట్లో ఒక పవర్ సప్లై ఎలా వస్తుంది? త్రూ వైర్స్. ఆ వైర్స్ లో కూడా ఏం ఫ్లో అవుతుంటాయి? ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతేనే మనకి ఎప్పుడు కరెంట్ అనేది వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టు ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? ఎలక్ట్రాన్స్ ఫ్లో అవడం అనేది ఒక మెయిన్ పాయింట్. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇఫ్ Q be the charge passes through the any cross section area. This is the cross section area. Q charge passes through the cross section area. Okay, Q అనే చార్జ్ ని ఈ సర్ఫేస్ ఏరియా గుండా పాస్ చేస్తే చూడండి, దాని తాలూకా టైం t. ఓకే, ఎంత టైంలో రీచ్ అయింది ఎలక్ట్రిక్ కరెంట్? చార్జ్ ఎంత ఫ్లో అయింది? టైం t అన్న లోపు ట్రావెల్ అయింది అనమాట. therefore electric current. Okay, electric current, I represents the electric current. Okay, Q is కూలుంబుల ఆవేశం t కాలం పాటు ప్రసరించేదే కరెంట్ I తాలూకా విలువ. చూడండి, కరెంట్ I is equals to charge by time. ఓకే, here charge is Q. Q అనే చార్జ్ తీసుకున్నాం కదండి, Q అనే కూలం తీసుకున్నాం కదా, అదే చార్జ్ అన్నమాట, బై టైం. ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్ లో మెయిన్ అడిగేది ఏంటి? I is equals to వాట్ అని అడుగుతాడు? చార్జ్ బై టైం. ఓకే, Q by T. ఓకే, చూడండి, Q ని కూడా ఎలా రాసుకోవచ్చు అంట? ఇంకో ఫార్ములా ఏంటి? I is equals to NE by T. చూడండి, I is equals to NE by T. N అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇంతే తీసుకున్న కండక్టర్ ఏదైతే ఉందో ఇది తాలూకు క్రాస్ సెక్షన్ ఏరియాలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి. ఓకే, ఎన్ని ఎలక్ట్రాన్స్ కింద నుంచి పైకి ప్రవహిస్తున్నాయి. ఓకే, అండ్ ఈ ఈజ్ ద చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ తాలూకా చార్జ్, వాట్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ ఆల్సో. ఒక ఎలక్ట్రాన్ తాలూకా విలువ, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1.6 into 10 to the power of -9 coulombs. చూడండి, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ చార్జ్? చార్జ్ యూనిట్ ఏంటి? కూలుంబ్. ఇక్కడ చూసుకున్నట్టయితే Q ఈజ్ ద కూలుంబ్లు అని చెప్పాడు ఆల్రెడీ. ఓకే, చార్జ్ యూనిట్స్ ఏంటి? కూలుంబ్స్. ఓకే, N ఈస్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో త్రూ ద కండక్టర్. కండక్టర్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి, దాని తాలూకా చార్జ్ 1.6 into 10 to the power of -9 బై టైం చేస్తే మనకి ఏమొస్తుంది? ఎలక్ట్రిక్ కరెంట్ అనేది వస్తుంది. ఓకే స్టూడెంట్స్, చూడండి, యూనిట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ కరెంట్. చూడండి, మా స్టూడెంట్స్ షుడ్ గా ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా కానీ యూనిట్స్ కానీ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. చూడండి, అకార్డింగ్ టు ద ఫార్ములా బట్టి తీసుకుందాం. ఎలక్ట్రిక్ కరెంట్ I is equals to Q by T. Q అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నాం,
చార్జ్ అని చెప్పుకున్నాం. చార్జ్ కి యూనిట్స్ కూలమ్స్ అండ్ టైం కి యూనిట్స్ సెకండ్స్. యు నో దట్ SI యూనిట్ ఆఫ్ టైం ఈస్ సెకండ్స్. ఏ యూనిట్ ఆఫ్ టైం అయినా చూడండి, MKS అయినా సెకండ్స్, CGS అయినా సెకండ్, SI యూనిట్ అయినా సెకండ్. ఎలక్ట్రిక్ కరెంట్ I is equals to కూలుంబ్ పర్ సెకండ్. ఆర్ చూడండి SI యూనిట్ ఏమైంది, దీనికి యూనిట్స్ ఏమైంది కూలుంబ్ పర్ సెకండ్. ఆర్ ఇంకొక యూనిట్ ఏంటి చూడండి కూలుంబ్ పర్ సెకండ్. ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్ ని ఇంకొక యూనిట్ తో దేంతో రిప్రజెంట్ చేస్తారంటే ఆంపియర్స్. ఓకే చూడండి ఎలక్ట్రిక్ కరెంట్ ని దేంతో మెజర్ చేస్తారు, కూలుంబ్ పర్ సెకండ్ ఆర్ ఆంపియర్స్ అని కూడా మెజర్ చేస్తారు. ఓకే స్టూడెంట్స్, ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వాట్ ఈస్ ద ఫార్ములా, ఎలక్ట్రిక్ కరెంట్ I is equals to Q/T or equal to NE/T. NE means number of electrons, E means charge of electron. What is the charge of electron? 1.6 into 10 to the power of minus 19 coulombs. 1.6 into 10 power minus 19 కూలుంబ్లు. Time means seconds. Okay, what are the units of electric current? Coulomb per second or amperes. Okay, please note it. ఓకే మీరు చూసినట్టయితే ఇక్కడ నేను ఒక పాయింట్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఓకే ఏంటి స్కేలార్ క్వాంటిటీ, ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే చూడండి తెలుగులో అయితే చూడండి స్కేలార్ క్వాంటిటీ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, బట్ నో డైరెక్షన్. చూడండి స్కేలార్ క్వాంటిటీ ఏ ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. వాట్ ఈస్ ఫిజికల్ క్వాంటిటీ, ఏ మెజరబుల్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. చూడండి స్కేలార్ క్వాంటిటీ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు, దిశ ఉండదు, దాని తాలూకా పరిమాణం మాత్రమే ఉంటుంది. ఓకే చూడండి ఒకసారి ఇచ్చి ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ, both A and B, none of the above. అడిగితే ఏం రాయాలి, స్కేలార్ క్వాంటిటీ. తెలుగులోనైతే ఆదిశ రాశి, దీనికి ఏముండదు చెప్పాను ఆల్రెడీ. ఆదిశ రాశి అంటే ఏంటి, డైరెక్షన్ అనేది ఉండదు, అంటే దిశ అనేది ఉండదు. ఓకే దాని తాలూకా ప్రవాహం మాత్రం ఉంటుంది, ఎలాగైనా ట్రావెల్ చేయవచ్చు. ఓకే స్టూడెంట్స్ నోట్ ఇట్. ఓకే చూడండి ఇచ్చేటప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చెప్పాలి. సంథింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ప్రతిదానికి ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ లో, కాబట్టి కంపల్సరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. చూడండి డైరెక్ట్ గా ఇచ్చేస్తారు ప్రాబ్లం, చార్జ్ వాల్యూ ఇచ్చేస్తాడు. చార్జ్ ఎంత ఇచ్చాడు 2 amperes, టైం ఎంత ఇచ్చాడు 8 seconds. ఓకే వాట్ ఈస్ ద చార్జ్, సారీ చార్జ్ కూలుమ్స్. ఓకే Q value is equals to 2 coulombs, time is 8 seconds, then electric current. Okay electric current ni find out చేయమన్నాడు. electric current I is equals to Q/T. what is the value of Q ఎంత ఇచ్చాడు చూడండి 2 coulombs by time ఎంత ఇచ్చాడు 8 seconds. 2 1s are 2 4s are. electric current is equals to 1/4 కూలుంబ్ పర్ సెకండ్. మీకు ఇచ్చిన ఆప్షన్ లో 1/4 ఉంటే పర్వాలేదు, లేదంటే పాయింట్స్ లో ఇచ్చాడు అనుకోండి, దీన్ని భాగాహారం చేయాలి. ఓకే చూడండి 1/4 తాలూకు విలువ ఎంత 0.25 0.25 కూలుంబ్ పర్ సెకండ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, విద్యుత్ ప్రవాహం తాలూకు విలువ ఎంత వచ్చింది 0.25 కూలుంబ్లు బై సెకండ్. ఆర్ చూడండి ఇలా ఇచ్చిన ఇంకొక విధంగా ఎలా ఇస్తారంటే ఎలక్ట్రిక్ కరెంట్ I is equals to 0.25 amperes. ఆల్రెడీ చెప్పుకున్నాం ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్స్ ఏంటి, ఇంకొక యూనిట్స్ ఆంపియర్స్. ఓకే ఇలా ఇచ్చినా కూడా ఆప్షన్ రైట్ అవుతుంది. సో ప్లీజ్ నోట్ దిస్ సమ్. ఇలాంటి సమ్స్
చాలా ఉంటాయి మీ టెక్స్ట్ బుక్ లో, సాల్వ్ చేయండి. ఓకే, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్. ఒక కూలుంబ్ చార్జ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఓకే, చూడండి, మనకు ఆల్రెడీ చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ తెలుసు. ఎంత? ఈ వాల్యూ 1.6 into 10 to the power of -19 coulombs. This is the charge of the electron. ఎలక్ట్రాన్ తాలూకా చార్జ్. ఇక్కడ ఏం అడిగాడు? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్. కాబట్టి 1/1.6 into 10 to the power of -19. ఓకే, 1/1.6 into 10 to the power of -19. ఓకే, ఇక్కడ పవర్ లో -19 ఉంది కదా, ఇది పైకి వెళ్తే ఏమవుతుంది? 10 to the power of 19 ప్లస్ అయిపోతుంది బై 1.6. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, పాయింట్ అంతా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఓన్లీ 1 డిజిట్ ఉంది కాబట్టి బై 10 చేసుకోండి, అంటే 16/10 కింద రాసుకోవచ్చు. ఓకే, ఈ 10 ఏమవుతుంది? న్యూమరేటర్ పార్ట్ కి వెళ్ళిపోతుంది. ఎందుకు? రెసిప్రోకల్ అవుతుంది. ఈ కింద ఉన్న భిన్నం తిరగబడుతుంది. ఏదైతే డినామినేటర్ పార్ట్ లో ఉందో అది న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతుంది. 10 to the power of 90 into 10 to the power of 1, ఏమీ లేదంటే పవర్ 1 ఉన్నట్టు, బై 16. ఓకే, చూడండి, ఇందులోంచి ఒక 10 ఎలా రాసుకుంటాం? చూడండి, 10 to the power of 18 into 10 into 10/60. ఓకే, 10 into 10 100 by 16 into 10 to the power of 18. ఓకే, ఇలా రాసుకున్నాను. 10 into 10 100 by 16 into 10 to the power of 18. చూడండి, ఇప్పుడు 16 టేబుల్ తో క్యాన్సిల్ చేయండి. 16 6 96. ఓకే, 16 6 ఎంత? 96. కాబట్టి రిమైండర్ 4 వస్తుంది, 0.0. 16 2 32, 8, 16.25, నియర్లీ 25 వస్తుంది. చూడండి, 16.25 ఈ రెండు డివిజిబుల్ చేసి వచ్చే వాల్యూ ఇంటూ 10 to the power of 18. ఓకే, వాట్ ఈస్ ద ఎలక్ట్రాన్స్ ఫ్లో? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి? ఒక కూలుంబ్ చార్జ్ కి 6.25 into 10 to the power of 18. పవర్ 18 అంటే 10 పక్కన 18 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఒక కూలుంబ్ చార్జ్ కి ఇన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. ఓకే స్టూడెంట్స్, బిట్స్ రూపంలో అడుగుతారు. ఒక ఎలక్ట్రాన్ లో ఎన్ని? చూడండి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 కూలుంబ్ ఆఫ్ చార్జ్. 1 కూలుంబ్ చార్జ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి అంటే 6.25 into 10 to the power of 18. ఇదంతా చెప్పక్కర్లేదు, బట్ ఇలా చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆల్రెడీ గుర్తుంటుంది. ఎంత? 1.6 into 10 to the power of -19 కూలుంబ్స్. ఈ ప్రొసీజర్ అయితే ఈజీగా 1 minute లో మీరు బిట్ ని సాల్వ్ చేసేయచ్చు. ఓకే స్టూడెంట్స్, నోట్ చేసుకోండి ఫాస్ట్ గా. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటి? కరెంట్ డెన్సిటీ, విద్యుత్ ప్రవాహ సాంద్రత. ఓకే, వాట్ ఈస్ దట్? కరెంట్ డెన్సిటీ. చూడండి, ద కరెంట్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ కండక్టర్ ఈస్ కాల్డ్ కరెంట్ డెన్సిటీ. చూడండి, ఏదైనా ఒక కండక్టర్ తీసుకున్నాం. కండక్టర్ అంటే ఈజీలీ పాస్ అవుతుంది ఎలక్ట్రిక్ కరెంట్. దేని గుండా అయితే ఎలక్ట్రిక్ కరెంట్ బాగా పాస్ అవుతుందో దాన్ని ఏమంటాం? కండక్టర్. ఓకే, హ్యూమన్ బాడీ ఈజ్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనం కూడా గుడ్ కండక్టర్. ఎందుకు? మనం ఏదైనా ఎలక్ట్రిక్ వైర్స్ పట్టుకున్నాం అనుకోండి, జిగ్బన్ కాగలా ఎత్తుక్కుంటారు అనమాట. ఓకే, చూడండి, కరెంట్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. కరెంట్ బై యూనిట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈస్ కాల్డ్ కరెంట్ డెన్సిటీ. ఓకే, తెలుగులో చూడండి, ప్రమాణ కాలంలో ప్రవాహ మధ్య చర్దం గల వాహక గుండంలో ప్రవేశించే విద్యుత్ ప్రవాహాన్ని విద్యుత్ ప్రవాహ సాంద్రత అందరూ. ఏదైతే ఎలక్ట్రిక్ కరెంట్ ఉందో కరెంట్ బై దాని తాలూకా ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈస్ కాల్డ్ విద్యుత్ ప్రవాహ సాంద్రత. ఓకే, కరెంట్ డెన్సిటీ. చూడండి, ఏదైతే జే కరెంట్ డెన్సిటీ దేంతో రిప్రజెంట్ చేస్తారంటే లెటర్ జే తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే,
చూడండి J is equals to I by A. J is equals to J అంటే current density is equals to electric current by area. ఓకే, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ కరెంట్? కరెంట్ కి యూనిట్స్ ఏంటి? ఒకటి ఆంపియర్స్, దట్ ఈస్ ఆంప్ అన్నాం, బై ఏరియా అంటే మీటర్ స్క్వేర్. ఓకే, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీ? విద్యుత్ ప్రవాహ సాంద్రత తాలూక ఏమైంది? యాంపియర్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. యూనిట్స్ అన్ని కన్ఫామ్ గా 1 or 2 బిట్స్ యూనిట్స్ మీద వస్తుంది. నెక్స్ట్ ఈ లెసన్ నుంచి ఎక్కువ యూనిట్స్ రావచ్చు. నెక్స్ట్ హీట్ లెసన్ లో కూడా మనకి యూనిట్స్ ఉంటాయి. ఓకేనా? వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ? విద్యుత్ ప్రవాహ సాంద్రత తాలూకా యూనిట్లు ఏంటి? యాంపియర్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఏదైతే కరెంట్ డెన్సిటీ తీసుకున్నామో, కరెంట్ డెన్సిటీ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటో తెలుసు కదా? బోత్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది. బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఇందాక అయితే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంది స్కేలార్, బట్ ఇక్కడ వచ్చేసరికి వెక్టార్ కి ఏముంది? బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. A physical quantity having both magnitude and direction is called vector quantity. మీరు ఎగ్జామ్ ఇట్లా అడగచ్చు. ఇలా ఇచ్చి కరెంట్ డెన్సిటీ విచ్ క్వాంటిటీ? స్కేలార్, వెక్టర్, both of A and B, none of these. This is the vector quantity. Okay students? Okay, next point ఏంటి? ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఓకే, డెన్సిటీ అంటే ఏంటి తెలుసు? సాంద్రత అంటే ఏంటి తెలుసు? డెన్సిటీ అంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. డూ యు నో ఫార్ములా? ఫార్ములా తీసుకున్నానికి డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. ఇప్పుడు ఏమడిగాడు ఇక్కడ? ఎలక్ట్రాన్స్ తాలూకా డెన్సిటీ. ఎలక్ట్రాన్ డెన్సిటీని సింపుల్ గా ఎంతో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, దేని తాలూకా మాస్ కావాలి మనకి? ఇక్కడ ఎలక్ట్రాన్స్ కదా తీసుకుని ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ per unit volume is called electron density. ఓకే, చూడండి తెలుగులో ప్రమాణ గడి పదార్థానికి గల ఎలక్ట్రాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ సాంద్రత. దీన్ని ఎంతో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, డెన్సిటీ మీన్స్ సాంద్రత. సాంద్రత ఫార్ములా తెలుసు కదా? మాస్ బై వాల్యూమ్. ఎలక్ట్రాన్ డెన్సిటీ కాబట్టి డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై unit volume. Okay, okay, next one is drift velocity. Okay, drift velocity, drift వేగం తెలుగులో అయితే. Okay, due to the electric field, free electrons are accelerated in a conductor. ఒక కండక్టర్ తీసుకున్నాం, ఆ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి? It is freely accelerated అంటే రాండమ్ మోషన్ లో ఉంటాయి. దానికి నచ్చినట్టుగా ఉండదాన్ని ఏమంటాం అంటే ఫ్రీలీ యాక్సిలరేటెడ్, నచ్చినట్టుగా తిరుగుతూ ఉంటాయి. ఓకే, దీస్ కొలైడ్ విత్ లాటిస్ అయాన్స్. లాటిస్ అయాన్స్ తో కొలైడ్ అయినప్పుడు ఏమవుతాయి? కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అయిపోతాయి. ఎందుకు? ఒక మైనస్ అనేది ఒక పాజిటివ్ తో రియాక్ట్ అయినప్పుడు ఫార్మ్ న్యూట్రల్. న్యూట్రల్ అనేది ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఏమవుతాయి? ద వెలాసిటీ ఆఫ్ అయాన్స్ ఆర్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. దియర్ finally reaches a constant value. Last మిగిలిపోయిన ఎలక్ట్రాన్స్ కాన్స్టెంట్ వాల్యూ. దీస్ కాల్డ్ డ్రిఫ్ట్ వెలాసిటీ. ఓకే, మిగిలిపోయిన ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారంటే డ్రిఫ్ట్ వెలాసిటీ. దీన్నే డ్రిఫ్ట్ వెలాసిటీ. డ్రిఫ్ట్ వెలాసిటీ Vd is equals to J by Ne. ఓకే, J అంటే ఆల్రెడీ ఇందాక నేర్చుకున్నాం. ఏంటి? కరెంట్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీ దేంతో రిప్రజెంట్ చేస్తా ఉన్నాను? J తో. కరెంట్ డెన్సిటీ J వాల్యూ ఎంత తెలుసు కదా? I by A. చూడండి, Vd డ్రిఫ్ట్ వెలాసిటీ Vd is equals to current density by number of electrons into charge of electrons. చూడండి, Vd is equals to J by అంటే drift velocity by N అంటే number of electrons, E means charge of electrons.
ఓకే, జే వాల్యూ ఏం తెలుసు మనకి, జే అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ, జే ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ కరెంట్ పర్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. జే కి బదులుగా ఏం రాసుకోవచ్చు మనం, ఐ బై ఏని రాసుకుందాం. డ్రిఫ్ట్ వెలాసిటీ విడి ఈజ్ ఈక్వల్స్ టు జే కి బదులుగా ఐ బై ఏ రాసుకున్నాం బై ఎన్ఈ. ఈ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమవుతుంది చూడండి, ఏదైతే న్యూమరేటర్ పార్ట్ లో ఉందో, న్యూమరేటర్ లో ఒక ఫ్రాక్షన్ వాల్యూ ఉంది కదా, ఈ డినామినేటర్ కింద దాంతో కలిసిపోతుంది. therefore I by a and e. ఓకే, లాస్ట్ వాల్యూ ఏమొచ్చింది, డ్రిఫ్ట్ వెలాసిటీ bd is equals to I by a and e. a అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, n అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, e means charge of electrons 1.6 into 10 to the power of minus 19 coulombs. I means electric current ని amperes లో తీసుకుంటాం. ఓకే, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీటర్స్ లో తీసుకుంటాం, మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ ఏరియా, n means నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చూడండి, దీన్ని బట్టి డ్రిఫ్ట్ వెలాసిటీకి యూనిట్స్ రాయండి. డ్రిఫ్ట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎలక్ట్రిక్ కరెంట్ బై ఏరియా into number of electrons and charge of electrons. Electric current ki amperes by area ki meter square. Number of electrons is a constant value and charge of electrons is coulombs. Therefore, the units of drift velocity, drift velocity తాలూకా యూనిట్లు ఏంటి, ampere by meter square into coulomb. Ampere per meter square coulomb or ampere per coulomb meter square. Okay students, note it. Okay, next topic is resistance. Resistance ని దేంతో డినోట్ చేస్తారంటే R తో డినోట్ చేస్తారు. ఓకే, చూడండి, it is the property with you of its a conductor opposes the flow of charge. చూడండి, రెసిస్టెన్స్ తాలూకా సింబల్ తీసుకుందాం, దాని తాలూకా సింబల్, దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఏదైనా ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ చేశారు అనుకోండి, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని డిక్రీజ్ చేస్తుంది. ఎందుకు, ఎలక్ట్రాన్స్ స్ట్రైట్ గా ఉన్నాయి అనుకోండి, ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉంటుంది రెసిస్టెన్స్, అప్ అండ్ డౌన్. కాబట్టి ఏమవుతుంది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కెన్ బి డిక్రీజెస్. చార్జ్ ఎంత ఫ్లో అవుతున్నా కూడా ఏమవుతుంది అంటే చార్జ్ తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ లెంగ్త్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ టెంపరేచర్. చూడండి, ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, మీకు హాఫ్ మార్క్ క్వశ్చన్స్ లో కూడా ఇచ్చారు. ఓకే, రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ లెంగ్త్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ టెంపరేచర్. చూడండి, టీవీలో ఉండే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ చూసుకుందాం. అంటే టీవీలో ఉండే మదర్ బోర్డ్స్ గ్రీన్ కలర్ లో ఉంటుంది, పిక్చర్ చూప్ కింద బోర్డు ఉంటుంది కదండి, ఎల్ఈడి కాకుండా నార్మల్ టీవీస్ కి. ఓకే, దాంట్లో ఏమవుతుంది, టీవీ ఎక్కువసేపు ఆన్ లో ఉంచారు అనుకోండి, టీవీలోంచి కూడా టెంపరేచర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, వేడిగా బయటకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ టీవీలో లోపల పార్ట్స్ కొన్ని కాలిపోతాయి. కాలిపోవడం అంటే ఏవో కాలిపోవు, అందులో ఉండే రెసిస్టెన్స్ ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. ఆ రెసిస్టెన్స్ డ్యామేజ్ అవడం వల్ల మనకి టీవీ కనబడకపోవడం, చాలా మటుకి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. ఓకేనా స్టూడెంట్స్, చూడండి, నిరోధకం విద్యుత్ ప్రవాహ వేగం వెంబడి నిరోధక వాహక ధర్మాన్ని నిరోధం అంటారు. నిరోధాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే ఈ లెటర్. ఓకే, వాహక పొడుగు, మధ్యస్థ వైశాల్యము, ఉష్ణోగ్రత, ఈ మూడు కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఏది, రెసిస్టెన్స్ డిపెండ్స్ అవుతుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, రెసిస్టెన్స్ తాలూకా యూనిట్స్ ఏంటంటే ఓమ్స్. ఓకే, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్, ఓమ్స్, OHM. ఓకే, రెసిస్టెన్స్ తాలూకా యూనిట్స్ ఏంటి, ఓమ్స్. ఇది కూడా బిట్స్ లో అడుగుతుంటారు, రెసిస్టెన్స్ తాలూకా యూనిట్స్ ఏంటి, సింబల్ అడిగితే ఇది, రెసిస్టెన్స్ తాలూకా యూనిట్ అడిగితే ఓమ్స్. నెక్స్ట్, రెసిస్టివిటీ, దాన్ని నిరోధకత అంటారు. చూడండి, అంటే కాన్స్టెంట్ టెంపరేచర్, ఒక స్థిర ఉష్ణోగ్రత వద్ద ఏమవుతుంది, రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంగ్త్. రెసిస్టెన్స్ దేనికి ప్రపోర్షనల్, లెంగ్త్ ఆఫ్ ద కండక్టర్. ఓకే, అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. దాని తర్వాత వైశాల్యానికి ఏంటి, రెసిస్టెన్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 1/A,
డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి రైట్ లెటర్ ఎల్. చూడండి ఇప్పుడు ఈ రెండు కలిపి ఈ ఈక్వేషన్ లో రాసుకున్నాను. రెసిస్టెన్స్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. ఓకే, ఇక్కడ ప్రపోర్షనాలిటీ పోవడానికి ఒక కాన్స్టెంట్ యూజ్ చేసాను, దాన్ని ఏమంటామంటే రెసిస్టివిటీ. వాట్ ఈస్ దట్? రెసిస్టివిటీ, నిరోధకత. ఓకే, చూడండి రెసిస్టివిటీకి ఫార్ములా రాయండి. ఓకే, రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై ఏ ఉంది కదా, ఇది ఇటుపక్క పంపించేస్తే ఏమవుతుంది? ఆర్ ఏ బై ఎల్. రెసిస్టివిటీ ఫార్ములా రెడీ. చూడండి రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. ఓకే, రెసిస్టివిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రో కావాలి కాబట్టి ఎల్ బై ఏ ని పంపిస్తే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది, ఏ బై ఎల్. రో ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఏ బై ఎల్. ఓకే, చూడండి దీన్ని బట్టి రెసిస్టివిటీకి యూనిట్స్ రాయాలి. రెసిస్టివిటీకి యూనిట్స్ రాయమంటే ఎలా రాస్తాం? ఆర్ అంటే రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ యూనిట్స్ ఏంటి? ఓం. ఓం ని సింబల్ తెలుసు కదా, ఓం ని ఏ సింబల్ తో చూపిస్తారంటే ఓకే సింబల్ ఆఫ్ ఓమ్స్. అండ్ ఏరియా, ఏరియా అంటే ఏంటి? మీటర్ స్క్వేర్ బై లెంత్. లెంత్ అంటే ఓన్లీ మీటర్స్, మీటర్ స్క్వేర్, మీటర్స్ క్యాన్సిల్, ఓమ్ మీటర్. ఓకే, what are the units of resistivity? Ohm meter. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రెసిస్టివిటీ? ఈ లెసన్ నుంచి మీకు మెయిన్ గా ఫార్ములాస్ అండ్ యూనిట్స్ కన్ఫర్మ్ గా ఒక ఫార్ములా బిట్ ఉంటుంది అండ్ వన్ యూనిట్ బిట్ కూడా ఉంటుంది. రెసిస్టివిటీ రో ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఏ బై ఎల్. రెసిస్టెన్స్ ఇంటూ ఏరియా బై లెంత్. రెసిస్టెన్స్ యూనిట్ ఓమ్స్ అండ్ ఏరియా కి యూనిట్స్. ఏరియా మీన్స్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ బై లెంత్ meters. meter की meter square की कैंसिल करते हैं, ohm meter. Okay students, thank you.